నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేసినేని నాని తన తమ్ముడైన కేసినేని చిన్నిపై మరో ట్వీట్ చేశారు. మరి లిక్కర్ స్కామ్ లో A1గా ఉన్నటువంటి రాజ్ కెసిరెడ్డికి అదేవిధంగా కేసినేని చిన్నికి సంబంధాలున్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు. అసలు ఈ ట్వీట్ని ఏ విధంగా చూడాలి? దీన్ని కేసినేని చిన్ని కూడా ఖండించారు. అసలు ఏం జరుగుతుంది కేసినేని బ్రదర్స్ మధ్య, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. కేసినేని బ్రదర్స్ ట్వీట్స్ పైన ట్వీట్స్ చేసుకుంటున్నారు సార్. మొన్న ఇటీవల అర్సా కంపెనీ గురించి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు మనం చూసాము. ఇప్పుడు మరోసారి రాజ్ కెసిరెడ్డికి కేసినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మీద ఒక కంపెనీ నడుస్తుంది అన్నట్టుగా కేసినేని నాని గారు ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ని ఖండించారు కూడా కేసినేని చిన్ని గారు. అసలు పసలేని రాజకీయాలు చేస్తున్నారు మీరు, అసలు ఇందులో వాస్తవం ఉంటే నిరూపించాలి అంటూ ఆయన ఈ ట్వీట్ని ఖండించారు. అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? బెజవాడ బ్రదర్స్, కేసినేని బ్రదర్స్ ఇవాళ ట్వీట్ వార్. ఏ విధంగా ఇప్పుడు తమ్ముడి రాజకీయ అంతమే లక్ష్యంగా అన్న పావులు కదుపుతున్నాడా అంటే, అతను ఎంపీ అయి కేవలం ఇంకా సంవత్సరం కాలే, నువ్వు 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, నీకేనాడు కేసినేని చిన్ని అడ్డుకోలేదు, నీ రాజకీయ ప్రయాణాన్ని అతను హర్డిల్స్ ఏమీ పెట్టలేదు. 10 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నా నువ్వు అవినీతిపరుడువనో, నువ్వు అక్కడ ఈ విధంగా చేసావు, ఇక్కడ ఈ విధంగా చేసావు అని చిన్ని ఏ రోజు ప్రెస్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. కానీ చిన్ని ఎంపీ అయినటువంటి సంవత్సరం లోపే ఒక మొదట 8 నెలలు కామ్గా వదిలేశాడు. అప్పుడేదో ఇతను తెలుగుదేశంలోకి మళ్ళీ రాబోతున్నాడని, ఢిల్లీ సంబంధాలతో బీజేపీలోకి ఎంటర్ అవుతున్నాడని, మళ్ళీ ఎన్డీఏలోకి నాని వస్తున్నాడని మనం మీడియాలో కథనాలు. అవి ఫెయిల్ అయ్యాయని వాళ్ళ కక్ష కట్టి ఈ విధంగా చిన్నిని టార్గెట్ చేస్తున్నాడా. ఈరోజు మీరన్న ట్వీట్ ఏది, కసిరెడ్డి రాజ్ లిక్కర్ మాఫియాలో ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో కస్టడీలో ఉన్నాడు. A1 అతనికిను కేసినేని చిన్నికి వ్యాపార సంబంధాల గురించి ఈరోజు అతను ట్వీట్ చేయటం, ఏకంగా ఒక లేఖ రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాయడం, దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి అంటాడు. అంటే మోకాలికి బోడుగుండుకి ముడిపెట్టే సందంగా కసిరెడ్డి రాజ్ లిక్కర్ మాఫియాలో ఎంటర్ అయిన తర్వాత ఇవాళ కేసినేని చిన్నికి అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎప్పుడో గతంలో ఉన్నటువంటి ఆ సైడ్ బై సైడ్ బిజినెస్లు, ఏది ఒకే అడ్రస్లో ఆ కేసినేని చిన్ని అతనికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్రా కంపెనీ కావచ్చు, లేకపోతే ఇతను ఎవరు కసిరెడ్డి రాజుకు సంబంధించినటువంటి ఇన్ఫ్రా కంపెనీ కావచ్చు, సైడ్ బై సైడ్ ఉన్నాయో, లేకపోతే ఒకే మెయిల్ ఐడి అంటున్నాడు, ఒకే మెయిల్ ఐడి పైన వాళ్ళకి వచ్చాయి అన్నట్టుగా ఇలా నాని చేస్తున్న ఆరోపణలు అంటే చిన్నిని ఎలాగోలా ఇరకాటంలో పెట్టాలనా? ఇప్పుడు అదొక అసూయతో కనపడుతోంది, ఒక కక్ష సాధింపు కనపడుతోంది. తమ్ముడి చేతిలో ఓడిపోయాననే కావాలని ఈ విధంగా కక్షపూరితంగా ప్రవర్తిస్తుంది. అంటే నిజంగా నువ్వు ఈ ఆరోపణలు చేయాలనుకుంటే ఎన్నికల ప్రచారంలో ఎందుకు చేయలేదు? చిన్నీని ఆ రోజే నువ్వు ఓడి చేయొచ్చు కదా, ఇవన్నీ బయటపెట్టి అప్పుడే నువ్వు ఎందుకు చేయలేదు? అంటే నువ్వు ఓడిపోయిన తర్వాత వీటిని బయట పెడుతున్నావంటే జనం ఎలా నమ్ముతారు? నిజంగా ఇవన్నీ వాస్తవాలైతే, ఇవన్నీ కూడా నిజాలైతే ఏం చేయాలి? నాని అప్పుడే బయట పెట్టాలి, అప్పుడే వీటిని సవాల్ చేయాలి. అసలు అతనికి టికెట్ ఇవ్వకుండా ఆపాలి, అడ్డుకునేలా. అసలు అతనికి బీఫామ్ ఇవ్వద్దని అప్పుడు రాయొచ్చు కదా నువ్వు ఉత్తరం, ఇదే ఉత్తరాన్ని అప్పుడు రాయాలనుకుంటే. అంటే ఇవాళ కేసినేని నాని అతని యొక్క చిత్తశుద్ధి ఇవాళ ప్రజల్లో ప్రశ్నార్థకం. ఇప్పుడు కసిరెడ్డి రాజు ఇవాళ అరెస్ట్ అయ్యాడు. అతను మరి దగ్గర 2380 కోట్లు కొల్లగొట్టాడని అతని సంపద. అతనేంటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ రకరకాలుగా ఈ 7 అంచెలుగా ఈ ముడుపుల వసూళ్ళు చేశాడంటూ ఇవాళ అతను తోడల్లుడు అవినాష్ రెడ్డి, లేకపోతే ఇంకా చాణక్య పై దిలీప్ అనేవాడు, మొన్న కూడా అతను ఎవరు పారిపోవాలని చూస్తే పట్టుకొచ్చారు. అంటే వరుసపెట్టి రాజ్ అనుచరులంతా కూడా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కస్టడీలో విచారిస్తున్నారు. నిన్న కూడా చూసాము, ఏంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేను చాణక్యాన్ని కలిపి కూర్చోబెట్టి కూడా 100 ప్రశ్నలు అడిగింది సిట్. ఇప్పుడు ఈ నాని ఇచ్చిన ఈ ట్వీట్ లిక్కర్ మాఫియాపై సిట్ దర్యాప్తుని పక్కదారి పట్టించేదా, తప్పుదోవ పట్టించేదా? లేదు, ఆ లిక్కర్ మాఫియాలో ఉన్నటువంటి బిగ్ బాస్ ఆయన దాకా
విచారణ రాకుండా అడ్డుకునే కుట్రగా చూడాలా దీన్ని. ఎందుకంటే జగన్ ఆదేశాలతోనే ముడుపులు వాళ్ళ మధ్యలో వసూలు చేశామని వాంగ్మూలం ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి బయటపెట్టాడు ఇదంతా, కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అని బయటపెట్టింది ఎవరు ఆ రోజు? విజయసాయిరెడ్డి. మద్య మాఫియా జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అన్నాడు. కసిరెడ్డి రాజు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో వరుసపెట్టి సజ్జల శ్రీధర్ రెడ్డి ఇంకా వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చారు, ఈ మనీ హవాలా నెట్వర్క్. ఎవరెవరు ఇప్పుడు ఎవరైతే ఆ డబ్బు వసూలు చేశారో ఆ మనీ హ్యాండ్లర్స్ అన్నారు. ఆ తర్వాత డబ్బు అందజేసిన వాళ్ళు ఉన్నారు, కొరియర్స్, కోఆర్డినేటర్స్. 7 అంచెలుగా దోచేశారు. మిథున్ రెడ్డి ఇవాళ 6వ అంచెలో ఉన్నాడని ఈ 5 అంచెలుగా బ్రేక్ అయింది. ఇప్పుడు రేపో మాపో మిథున్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. అతను బెయిల్కి వెళ్ళాడు, హైకోర్టు తిరస్కరించింది, సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. ఏదో తాత్కాలిక ఊరటిచ్చింది, విచారణకు సహకరించమని. ఒక వారం రోజులు 14 రోజులు అతనికి వాళ్ళ స్వాంతన లభించిన నేపథ్యంలో ఆ సజావుగా సాగుతున్నటువంటి లిక్కర్ మాఫియాపై సిట్ విచారణని అడ్డుకట్ట వేసే వ్యూహం కనపడుతుంది. ఏది? కేసినేని నాని ట్వీట్ల ద్వారా. నాని ఈ ట్వీట్లు నాని స్వతహాగా పెడుతున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డే నానితో పెట్టిస్తున్నాడా? సార్ మీరు అన్నట్టుగానే అసలు రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను ఓడిపోతానని స్టేట్మెంట్ ఇచ్చారు సార్. తర్వాత నేను వైదొలిగిపోతున్నాను రాజకీయాల నుంచి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ట్వీట్ల పరంపర ఏంటి, అసలు ఎందుకని ఇలా చేస్తున్నారు? మీరు అన్నట్టుగా ఆయన వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, ఏమంటారు? అదే మనకు కనపడుతోంది. ఏది? రాజకీయాల నుంచి నేను ఇక ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై అని చెప్పిన పెద్ద మనిషి వరుస పెట్టి మనం చూసినట్లయితే గత కొంతకాలంగా ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ తమ్ముడిని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా కేసినేని చిన్ని 100 కోట్లకు దావా వేశాడు, పరువు నష్టం. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తే మళ్ళీ ఏమైనా ట్వీట్ చేస్తాడు, 100 కావితే 1000కి, 1000 కావితే 1,00,000 కోట్లకి నేనేం వెనుకం చేయను అంటాడు. ఇప్పుడు సోషల్ మీడియా వీధుల్లో ఒక సైకో తిరుగాడుతోంది, విజయవాడ ప్రజలారా జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి అన్నాడు. ఎవరు ఆ సైకో సోషల్ మీడియా వీధుల్లో అంటే అన్న కేసినేని నాని. ఇవాళ ఏంటి? కేసినేని చిన్ని, ఆయన భార్య డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఆ ప్రైడ్ ఇన్ఫ్రా, ఆ కంపెనీ ఇవాళ కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి పార్ట్నర్స్ అన్నట్టుగా. గతంలో ఇంకో రకమైన ట్వీట్స్, ఇప్పుడు ఇంకొక రకమైన ట్వీట్స్. అంటే ఒక రకంగా ఇవాళ నాని యొక్క మానసిక పరిస్థితి మనకి డౌట్ఫుల్గా ఉంటుంది. ఏది? తను ఈ ఓటమితో అసలు ఆయన ఏమన్నా స్థిమితాన్ని కోల్పోతున్నాడా? ఊహించని ఓటమి ఇవాళ కేసినేని ఈ పరిస్థితికి కారణమా? గతంలో మనం చూసాం, లోకేష్ బాబుని ఉద్దేశించి యూజ్లెస్ ఫెలో అన్నాడు. చంద్రబాబు లోకేష్ని జనం నెత్తి మీద రుద్దుతున్నాడు అని చెప్పాడు. ఒక పనికిమాలినాడు అన్న వ్యక్తి ఏది ఎమ్మెల్యేగా గెలవలేకపోయినాడు, అతను ఎలా నాయకుడని ఎగతాళి చేశాడు. ఎవరిని? లోకేష్ను ఉద్దేశించి. ఇప్పుడు అదే లోకేష్ మరి 90,000 మెజార్టీతో గెలిచాడు. ఎవరు యూజ్లెస్ ఫెలో? అతనా నువ్వా? ఆఫ్టర్ ఆల్ లోకేష్ అన్నాడు ఆ రోజు. ఇప్పుడు ఇవాళ ఆఫ్టర్ ఆల్ కేసినేని అన్నారు ప్రజలు. ఏది? 2,75,000 ఓట్లతో ఓడిచ్చారు ఆయన. ఎవరు? వాళ్ళ తమ్ముడిని గెలిపించారు. 10 ఏళ్ళు ఎంపీగా నెత్తిన పెట్టుకున్న బెజవాడ ప్రజలే ఇవాళ నెలకేసి కొట్టారన్న ఆక్రోశమా? ఎక్కడో యుఎస్ఏ బేస్డ్ కేసినేని ఇన్ఫ్రా కంపెనీ గురించి మాట్లాడతాడు, లేదు దుబాయ్ బేస్డ్ అదేదో తీసుకొస్తాడు. ఈ రెండింటిని అడ్డం పెట్టుకుని ఒక 10 కంపెనీల పేర్లు రాసేసి ఏంటి ఇవన్నీ కూడా డమ్మీ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు, కేసినేని చిన్ని అని చెప్తాడు. ఇప్పుడు ఇవి నిజంగా వాస్తవాలు అయితే నువ్వు ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నావు? ఇప్పుడు ఇంటి గుట్టు లంకకి చేటు అన్నట్టుగా ఇవాళ కేసినేని ఇంటి గుట్టు బెజవాడ లంకకి చేట. అన్నదమ్ముల మధ్య ఈ నడుస్తున్నటువంటి యుద్ధం చివరికి ఎక్కడికి చేరుతుంది? ఇప్పుడు తమ్ముడికి మరి నువ్వు నాశనం చేయాలని చూస్తే నువ్వు నాశనం అయ్యే అవకాశం ఎంత ఉంది? మనం చూసాం గతంలో. ఏంటి అనేక మంది అన్నదమ్ములు ఏ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలాంటి ఆరోపణల ద్వారా ఏ సందేశం ఇస్తున్నారు వీళ్ళు? 10 ఏళ్ళు ఎంపీగా చేసినటువంటి కేసినేని నాని 1 సంవత్సరం కూడా ఎంపీగా ఇంకా పూర్తి చేయకముందే చిన్ని మీద ఇలాంటి ఆరోపణలు అసూయతో చేస్తున్నావా? ఇవాళ ఈ
గతంలో ఆయన అహంభావంగా వ్యవహరించడం, ఎవరిని పడితే వాళ్ళని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, అతని నోటి దూల ఇవాళ కేసినేని నాని ఈ పరిస్థితికి కారణం. అసలు కనీసం ప్రజల్లో సానుభూతి కూడా లేకుండా లేని పరిస్థితుల్లో ఇప్పుడేంటి ఈ విధమైనటువంటి ఈ అడ్డగోలు వ్యవహారాలకి దిగారా? మనం అనుకున్నాం ఇందాక, ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసినేని నానిని వాళ్ళు వాడుకుంటున్నాడా ఈ చర్యలకి? ఎవరిని కాపాడటం కోసం నాని ఈ ట్వీట్లు చేస్తున్నాడు? అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ ఆపాలనే ప్రయత్నమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే ప్రయత్నమా? ఇప్పుడు ఇవాళ సిట్ ఏది మరి దర్యాప్తు ఇంత స్పీడ్గా మద్యం మాఫియానంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేసింది. గతంలో ఎప్పుడు ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంత సీరియస్గా ఇంత లోతైన దర్యాప్తు జరపలేదు, ఇంతమందిని ఇంత స్వల్ప కాలంలో అరెస్ట్ చేయలేదు. ఈ అరెస్టుల పరంపర తన దాకా ఎక్కడికి వస్తుందో అన్నటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి కేసినేని నాని ట్వీట్ వాడుకుంటున్నాడా? అసలు ఆ ట్విట్టర్ అకౌంట్ నానియే హ్యాండిల్ చేస్తున్నాడా, జగన్ హ్యాండిల్ చేస్తున్నాడా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.